చీప్ అనమాట ఇంకంతే. నేను 30 ఏళ్ళు మీ రికార్డు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఆదిలక్ష్మి ఎవరు తర్వాత తిన్నాక వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. సార్ మీరు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అంతే ఉన్నారు, ఇప్పుడు అంతే ఉన్నారు. ఇంకా మేమే ముసలి అయిపోయారు. మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే నాగేశ్వరరావు గారు, వెంకటరమణ గారు, ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం
నలుగురు బ్రహ్మలారా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. నీడలేమంటూ నీడలేమంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. నా పేరు తులసి, విజయవాడ మాది. వెంకటరమణ, మాది హైదరాబాద్. పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. నా పేరు వినయ్ బాబు, నేను గుంటూరు. ఢిల్లీ సైజ్ బిజినెస్ నాది, మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మిర్చికార పేరు సుఖ్యనాయక్ దినేష్ పాల్ నాది. నేను మాట్లాడదా చేస్తున్నాను. మనం అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం ధనలక్ష్మి అయితే ఒకటే ఫోన్ చేసి పాపం ధనలక్ష్మి అయితే నాకైతే ఫోన్ చేసింది, అందరినీ కన్వర్ట్ చేసి తీసుకొచ్చింది. అందరూ బాగుండాలి, మంచుకున్నారు, చాలా సంతోషం. రాను వాళ్ళు అయితే రాలేదు, కానీ వచ్చిండు. హలో, నా పేరు నాది వాడపల్లిలోనే సొంత వ్యాపారం, ఫ్యాన్సీ డ్రై క్లీనింగ్ బిజినెస్. ఇంతమంది 2 సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చూడడం అనుకున్నాను. వీళ్ళందరూ నేను గుర్తుపడతా, కానీ వాళ్ళందరూ నన్ను సగం మంది గుర్తుపట్టకపోవచ్చు. కొంతమంది కాదరవి నాకు బాగా తెలుసు, నాయకులు నేను గుర్తుపట్టి. అంటే అప్పుడు మెరాడం దేశం అంతా తిరిగి వచ్చినాయి, అప్పుడు ఏం గుర్తుపట్టే వాళ్ళు తప్పదు. తెలుగు కోసం వేరు వేరు దేశకారాలు. మన చపరాస్ లతీఫ్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఉండేది హైదరాబాద్, ప్రస్తుతం అయితే టీచర్గా పనిచేస్తున్నాను. కానీ ఇంతమంది కలుస్తుందని నేను కల్లో కూడా ఉంచలేదు. ఎందుకంటే 31 సంవత్సరాలు అయింది. మీరు 10th క్లాస్ ఉన్నారు, కానీ ఎందుకో నేను 9th క్లాస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ స్కూల్ ఎప్పుడు కళ్ళు వస్తుండేది, కానీ వస్తున్నా రానా అని ఎప్పుడు అనుకోలేదు. కానీ 31 సంవత్సరాలు. స్పెషల్ థ్యాంక్స్ ఆ 2 అమ్మాయిలకి, ఇంతమంది గ్యాదర్ చేయడానికి వాళ్ళు ఎంత కృషి చేశారనేది. దాని ఆ కృషికి కారణం ధనలక్ష్మి గారు. అది లెక్క మాట్లాడుతున్నా కోరుతున్నాము. శ్రీనివాసు ప్రస్తుతం వాడపల్లి
తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. ఈరోజు మన 30 సంవత్సరాల కలయికలు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా అందరం కలుసుకొని ఆనందంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ కూడా ప్రశాంతంగా జరిగిపోయింది. మళ్ళీ మరొక సంవత్సరం చేయాలని ఆలోచన. హలో, ఇక్కడ స్కూల్లో మనం ఇప్పుడు మీటింగ్ చేసుకుంటూ దీనికి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ధనలక్ష్మి కానీ, తర్వాత చేరి వినయ్ బాబు కానీ, పొదిల సీను, ఆదిలక్ష్మి, వీళ్ళందరూ కూడా నిజంగా అసలు గెస్ట్ చేయలేదు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని నాకైతే హ్యాపీ అనిపించింది. సెకండరీ ఏంటంటే ఈ ఎప్పుడో చదువుకున్న ఒక 1 year 6 months 2 years చదివిన వాళ్ళు ఉన్నారు. 10th class కంప్లీట్గా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్న అభిమానంతో ఎక్కడెక్కడి నుంచో నాగరాజు, వాణి, వీళ్ళంతా చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడ ఉన్న నేను దగ్గరలోనే ఉంటున్నాను, ఇక్కడే ఉంటున్నా. మధ్యలో నేను ఒక 6 months ఇక్కడ చదివింది, కానీ 10th class వరకు ఎవరితోటి ఎక్కువగా లేకపోయినా 6 నెలల్లోనే అందరితో మంచిగా మనం ప్రేమ మెలుకున్నాం. కోటి వినయ్ బాబు వీళ్ళందరితో అప్పుడు బాగా తిరిగేది. నేను కోటిగాడి ఇంటికి పోయేవాడిని మధ్యలో. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నిజం చెప్పాలంటే. ఆడపిల్లలు కూడా సరదా కాంపిటేటివ్గా ఉండేది. ఎందుకంటే మనం గవర్నమెంట్ స్కూల్ అనే కానీ పేరుకి, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రైవేట్ ఎడ్యుకేషన్ కంటే కూడా అప్పుడు మనం చాలా బాగా చదువుకునే వాళ్ళం. అందరూ కూడా పోటీ పడేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి రాని ఇంగ్లీష్ ఉండేది మనకి. యాక్చువల్గా అప్పుడు మనం చెప్పేవాళ్ళు కూడా జానకిరామన్ సార్ కానీ, రంగాచార్య సార్ కానీ, తర్వాత మధ్యలో నారాయణ సార్ గారు వచ్చారు. మా బ్రదర్ రాజయ్య గారు కూడా చెప్పారు. ఇక్కడ మంచి మెమోరీస్ ఉన్నాయి. బాగా అనిపించింది నాకు కూడా. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఆర్గనైజేషన్ ఎలా చేయాలి, ఇది ఎలా గెట్ టుగెదర్ ఎలా చేయాలి, ఎలా కలవాలి అందరం అనేది ఎవరికి నిజంగా కూడా కరెక్ట్గా తెలియదు. ప్లాన్ లేకుండా సరే సడన్గా అనుకున్నారు, నాకు కూడా తెలియదు, అనుకున్నారు, వచ్చాం మనం. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ మీకు కుదిరితే చక్కగా మనం మంచి ఆర్గనైజ్ చేద్దాం, బ్రహ్మాండంగా కలుద్దాం. దానికి ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఒకళ్ళు ఎనివే ఇప్పుడు మనం అందరం కలిసినాం కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది. కాబట్టి గ్రూప్లో దయచేసి నేను ఏం చెప్తానంటే ఎవరు ఫీల్ అవ్వద్దు. ఏ పెడితే అవి వీడియోస్ పెట్టడం, లేకపోతే రాజకీయ పరంగానో సినిమాల పరంగా అవి కాదు, మంచిగా ఉన్న కొటేషన్స్ ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే అన్నెసెసరీ ఏవి పెడితే మనం చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు కొంతమంది మనం ఏంటంటే ఒక హిందూ ధర్మం అంటే ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు, అది వేరే విషయం. మనం ఏంటంటే మనకి సంబంధించిన వాళ్ళ బంధువులకు కానీ, రిలేటివ్స్, మన స్నేహం పెట్టుకున్నాం, అందరూ తల నచ్చినట్టు వేసుకొని మనం వచ్చాం ఇక్కడికి. కొంత అమౌంట్ అయితే అయింది కదా. అదే ఎవరికన్నా ఆపద ఉంది, ఆల్ ఆఫ్ సడన్ ఎవరికో పిల్లలకి ఏదైనా చేయాలి, హాస్పిటల్లో జాయిన్ చేయాలి, మన గ్రూప్ ఇప్పుడు ఫామ్ చేసుకున్నాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్ గ్రూప్ అయినా కానీ, మనం చదివింది గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ, ఒక ఫ్రెండ్లీగా ఏదన్నా నిజంగా ఇష్యూ అయితే కనుక షేర్ చేసుకొని ప్రాబ్లం అనిపిస్తే ఎవరికి నచ్చింది ఒకళ్ళు 500 కావచ్చు, 1000 కావచ్చు, ఏదైనా మనం కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ గ్రూప్ ఫామ్ చేసుకున్న కారణం కూడా అట్లా ఉండాలి. ప్లస్ ఎవరికి అందరం కలవటం, విషయం చెప్పుకోవచ్చు, పండగలకి వాటికి విషయం చెప్పుకోవచ్చు. ఇక లేచింది మొదలు పెద్ద వాళ్ళకి ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఒక ప్రాబ్లం ఉంది, దాని గురించి మనం దాంట్లో చాట్ చేయొచ్చు. మీకు ఎవరికన్నా ఈ ప్రాబ్లం గురించి తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా, ఎక్కడన్నా వెళ్ళాలా, సజెస్ట్ చేయగలరు. సపోజ్ ఫిజియోథెరపీ గురించి తెలియదు, ఫిజియోథెరపీ గురించి తెలియదు, ఎవరికో మెడ పట్టుకుంటుంది, మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం గురించి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఐడియా ఉందా అని చెప్పమంటే ఎవరికి తెలిసిన దాంట్లో మనకు చెప్తారు. అట్లా సజెస్ట్ చేసుకుంటూ పోతే మనం ఒకళ్ళు బాగా దగ్గర అయిపోతాం, మంచిగా ఉంటుంది. వేరే అన్నెసెసరీ వీడియోస్ అవి పట్టకండి. గ్రూప్ ఫామ్ అయింది కాబట్టి చెప్తున్నా. ఒక గ్రూప్ మనం ఎన్నాళ్ళు ఎక్కడ ఉన్నామో తెలియదు, ఎవరికి వాళ్ళు బతుకుతున్నాం. ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి. అగ్లీ వర్డ్స్ కానీ, పిచ్చి మాటలు కానీ అవి ఎవరు చెప్పొద్దు, దాంట్లో పెట్టద్దు, పిచ్చి వీడియోలు పెట్టద్దు. మంచిగా హెల్దీగా ఉండాలి. మన ఫ్రెండ్షిప్ అనేది హెల్దీగా ఉండాలి. చదివినాం, మనకి ఏ బంధం ఉందో తెలియదు, కానీ అందరం కలిసి ఇక్కడ చదువుకున్నాం. ఇప్పుడు దరిద్రం ఏంటంటే అప్పుడు పేదవాడైనా ఏ క్యాస్ట్ ఏ మతం లేదు, అందరం ఒకటే స్కూల్. నాకు తెలిసి మన వాణి విద్యానికేతన్ ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూల్, అక్కడ 5 వరకు చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చాము. సో అందరూ ఫ్రెండ్లీగా ఉన్నాం. ఇప్పుడు చాలామంది కూడా మనం కలిసిన బయట అందరికీ తెలుసు, మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఎవడి స్తోమత తగ్గట్టు వాడు వేసుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళు దోచుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో పాపం చెప్పే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు.
సరే దానికి మనం ఏం చేయలేలే కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంట్రడ్యూస్ అయింది సెల్ ఫోన్స్ నెట్వర్క్. ఆ టైంలో నేను డిగ్రీ కంప్లీట్ అయ్యి దాంట్లోనే నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సెల్ ఫోన్స్ ఆ సాఫ్ట్వేర్ దాన్ని నేర్చుకొని అక్కడి నుండి షాపులు మెయింటైన్ చేసుకుంటూ అలాగే ఈ 20 years నుంచి అదే బిజినెస్ రన్ చేసిన. ఇక మాకు ఉన్న ఈ క్వారీస్ వల్ల కూడా ఆ బిజినెస్ నాకు నచ్చక అక్కడే ఉన్నా సెటిల్ అయిపోయినా. మిర్యాలగూడలోనే ఉంటున్నా. మీకు ఎవరికైనా ఎటువంటి ఈ కంప్యూటర్స్ కానీ సెల్ ఫోన్స్ సంబంధించిన డౌట్ ఉన్నా కానీ గ్రూప్లో అడగొచ్చు నన్ను, నో ప్రాబ్లం. అందరూ కూడా మంచిగా రెస్పాండ్ అవ్వండి, ఏం ప్రాబ్లం సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే ధనలక్ష్మి అనే అమ్మాయిని మామూలుగా మనం చూస్తే అరే ఈ పిల్ల చేయగలుగుతుందిలే అనుకుంటారు, కానీ అమ్మాయి పాపం మేబీ తిరిగింది అటు మిర్యాలగూడ కానీ గుంటూరు కానీ ఆ బ్యాగ్స్ తేయడం కానీ ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ చేయడం కానీ ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందంటే అప్రిషియేట్ చేయాలి. అందరు క్లాప్స్ కొట్టాలి. ఆదిలక్ష్మి గారు కూడా ఉన్నారండి. ఆదిలక్ష్మి గారు కూడా. రామరావు గారు, ఆదిలక్ష్మి గారు కూడా. నమస్తే వినయ్ బాబు. వీడు నన్ను ఇంటర్వెల్లో ఇంటికి తీసుకుపోయి స్నాక్స్ పెడతా అని చెప్పి జామాకు చింతపండు పెట్టేవాడు ఏదో బాగుండేది. మన వనమాలి సూపర్ మార్కెట్ చిట్టిపోల్ సీన్ గారు రాలేదు, వాడికి నేను లెక్కలు చూపిస్తే వాడు నాకు అప్పుడప్పుడు కొట్లో అవి ఇచ్చేవాడు. తర్వాత సుబ్బయ్య తోటి నాకు కొన్ని షేరింగ్ ఉండేది. సుబ్బయ్య కూడా ఎగ్జామ్ సార్లు ఏమైనా అడిగినప్పుడు క్వశ్చన్ రాకపోతే నాకు వెళ్ళి చూసేది, నేను బండ మీద రాసేది, నేను ఇస్త్రీ ఫ్రీ చేయాలని చెప్పేది వాడికి. ఇట్లాంటి స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. క్రికెట్ ఆడుకునే వాళ్ళం. వినయ్ బాబు కూడా ఒక గ్రూప్ ఫామ్ చేసిండు శివాశక్తి. అందరూ కూడా మంచిగా మళ్ళీ నాలుగు తర్వాత మనం కలిసి షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మెమరీస్ అన్నీ ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. మన పిల్లలకి చెప్పుకోవాలి, మన సరదాలన్నీ చెప్పుకోవాలి, మనం చేసిన చిలిపి పనులు చెప్పుకోవాలి. సిగ్గుపడద్దు ఎవరు కూడా దేని విషయంలో కూడా. హ్యాపీగా ఉండండి. ఎటువంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు మనకు గ్రూప్లో షేర్ చేసుకోండి, చేతనైన సహాయం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వాణి నాకు తెలిసి మంచి స్టేజ్లో ఉంది. బాలస్వామి గారు మీ ప్రియమైన 4 మాటలు చెప్పగలరని పైకి బాలస్వామి గారు నాగరాజు వెళ్ళిపోయింది. గుర్తుపట్టదు చూడు. భవానీ మాత్రం మధ్యలోనే వెళ్ళినా కదమ్మా. బాలస్వామి గారు నేను మాట్లాడే ఫస్ట్ నాకంటే గొప్ప వాళ్ళైనటువంటి వ్యక్తులు అమ్మలైనరు, నాయనమ్మలైనరు, మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను గుర్తుంచుకొని పిలిపించి సన్మానం చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ముందు కూడా భవిష్యత్తులో మీరు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ రీతిగా 1994వ సంవత్సరం మన బ్యాచ్. మరి అందరం ఒకప్పుడు చక్కగా స్కూల్లో కలిసిమెలిసి మరి ఆటల విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ అందరం మేము చక్కగా ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఈ రీతిగా మనం కలుసుకోవడం అంటే నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయమని ఈరోజు మీ మధ్యలో నాకు ఎక్కడైనటువంటి ఆనందం ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే నాకు ఇది ఒక అలవాటు ఉంది. ఎందుకంటే మా డాడీ పెద్దవాడేడు కనుక ఆ యొక్క పరిచర్య విధానాన్ని నేను తీసుకున్నాను. మరి దేవుని యొక్క స్వార్థ, దేవుని యొక్క పనిలో ఒక సేవకుడిగా పనిచేస్తున్నాను. మరి ఈ రీతిగా మనం ఇలా కలుసుకోవడం ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పుడప్పుడు కొంతమందిని మేము జ్ఞాపకం చేసుకుంటుంటాం. మరి ఆ మధ్యకాలంలో కూడా మరి సార్ గురునాథన్ సార్ విషయంలో కూడా అహ్మద్ ఖాన్ అని ఒకసారి ఇట్లనే పెట్టాలని ఒక ఆలోచన కలిగి ఒక టీంని ఏర్పాటు చేస్తే ఆ విషయంలో కూడా మేము ముందుకి సరే అని అన్నాం, కానీ పాపం అది చేయడానికి వీలు పడలేకుండా అయిపోయింది. మరి ఆ సార్ గారు కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే వారి మధ్యలో కూడా వారు నాకు ఆలు దిద్దబెట్టించి నేర్పించినటువంటి విషయం. మరి అలానే మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన తర్వాత మరి మనందరం కలుసుకోవడం కూడా ఈరోజు ఈ రీతిగా ఉండటం కూడా ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి విషయమని నేను సంతోషిస్తూ, అలానే మరి ఇప్పుడే కాదు కానీ ప్రతి ఏదో ఒక సందర్భంలో మనం ఇలా కలుసుకోవాలని ఒక మంచి ఉద్దేశం కలిగి నేను కూడా మరి వినయంతో నేను కోరుకుంటున్నా.
వెంటనే నేను కూడా చాలా సంతోషించా, స్పందించా. చాలా ఇలా మనం కలుసుకోవడం మంచిది. నాకు కూడా 2 బాబులు, పాప, మరి అమ్మాయి అమెరికా వెళ్ళింది. బాబులు 2 మరి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో 2nd ఇయర్ చదువుతున్నారు. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. కానీ దేవుడు నాకు ఈ సేవ ఇచ్చాడంటే దాన్ని బట్టి నేను గొప్ప ప్రణాళిక దాన్ని ఎంచుకున్నా. మరి ఎటువంటి ఉద్యోగం చేయాలని నాకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి, కానీ కొన్ని కుటుంబ పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళలేకపోయినాం. కానీ చాలామంది కూడా వెళ్ళడానికి కొంచెం ప్రోత్సాహం కూడా మేము చేసినటువంటి విధానాలు ఉన్నాయి చదువుకునేటువంటి విద్యార్థులకి. ప్రభువుని బట్టి మళ్ళీ అలా కొంతమందికి చేయగలిగాము. మరి అలానే మా దగ్గర ఎప్పుడూ మరి అనేక ప్రాంతాల నుంచి కూడా మరి కొన్ని పరిస్థితుల వల్ల వచ్చి కొంతమంది ఒక 50-60 మంది దాకా ఉంటారు. వారికి కూడా మేము స్నేహితులు అందిస్తూ మరి ఈ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా కలుసుకోవడం అంటే చాలా ధన్యకరమైనటువంటి విషయం. కనుక మనంతరం సార్ ఉన్నారో లేదో మరి అప్పుడప్పుడు కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాం. అలానే బాబురావు గారు కూడా ఒక మంచి స్నేహితుడు. మరి వినయ్ బాబు, శ్రీను, మరి ఇక నాగార్జున ఉండే మాకు మంచిగా పక్కమిట్టే మా ఇద్దరం. ఈ మధ్యకాలంలో వారి యొక్క కుమార్తె వివాహం కూడా మేము చేశాం. చాలా సంతోషం. ఆ లక్షణాలు ఉన్నాయి, ఏమనుకో మాకు. అది అలానే శంకరు, గణేష్ పాడు శంకర్ కూడా మంచి మిత్రుడు. మేము గణేష్ పాడులో అక్కడ మాకు ఒక ప్రాజెక్ట్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు కానీ వారితో మేము కలవటం కానీ మంచిగా చక్కగా అన్ని విషయాలు కూడా వారు కూడా వారి కుటుంబీకులు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా మాకు మంచి ఆత్మీయులు ఉన్నారు. అలానే మరి ఈ రీతిగా కలుసుకోవడం వల్ల మరి మన యొక్క స్నేహం ముందుకు వెళ్ళాలి, కానీ ఎనికి తగ్గకూడదు. ఇంకొకటి ఆదిలక్ష్మి అని ఎవరు సహోదరి బాగా మంచిగా సిస్టర్ గారు చాలా చక్కగా అందరికి ఫోన్లు చేయటం, ఇది చాలా గొప్పదండి. మేము మగవాళ్ళమై ఉండి కూడా నిజంగా మేము అంత ఇంక్రిమెంట్ చేయలేకపోయాం. ప్రస్తుతానికి బాలులమై ఉండి కూడా మేము ఇంక్రిమెంట్ చేయలేకపోయాం, కానీ మీరు చాలా చక్కగా చేశారు. మరి శుభదినమని నేను సంతోషిస్తున్నా. ఈ చిన్న మాటలు. అలా నాగేశ్వరరావు, అల్లం నాగేశ్వరరావు, అలానే మా బావగారు. అవసరాలు రాదు, అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది చేంజ్ అయ్యాము, కొంతమంది చేంజ్ అవ్వలేదు. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అవసరాల తర్వాత చూడటం మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుకోసం అంత దూరం నుంచి వచ్చాను. వీ నీడ్ టు స్పెషల్లీ థ్యాంక్ టు ధనలక్ష్మి. చాలా బాగా ఇనిషియేట్ తీసుకొని బాగా చేసింది, కోఆర్డినేట్ చేసుకొని. స్వీట్ అందరూ చాలా మంది బాగుంది, చాలా హ్యాపీగా. కొంతమంది మిస్ అయ్యారు, అందరూ వచ్చుంటే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ ఆల్. వీళ్ళందరూ కూడా ఇక మనసులో సైడ్ ఏంటిది మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఎంతేనండి. We miss all the fun, we miss all the
the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి హైదరాబాద్ నుంచి వచ్చిన. నా పేరు వాణి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు 2 బాబులు, ఒక పాప ఒక బాబు, 2 పిల్లలు. మా సార్ కూడా ఎంప్లాయీ. సరే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఫీలింగ్స్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వీళ్ళల్లో నేను చాలా మందిని గుర్తుపట్టలే, ఫస్ట్ తర్వాత గుర్తుపట్టిన. వీళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేసి రావాలి రావాలి కంపల్సరీ అంటే నేను వచ్చిన. నాకు ట్రాన్స్ఫర్ ఉన్నా, ఈ రోజు కౌన్సిలింగ్ ఉన్నా కూడా అది వదిలేసి ఇక్కడికి వచ్చిన నేను ఈ రోజు. చాలా థ్యాంక్స్. వీళ్ళందరినీ కలుసుకుందాం అన్న ఉద్దేశంతో స్వీట్ మెమరీస్, చిన్నప్పటి మెమరీస్ గుర్తు చేసుకోవడం కోసం వీళ్ళందరినీ కలిసి చాలా హ్యాపీగా ఇక్కడ మేము 10th వరకు చదువుకున్నాం. మా అమ్మగారి ఊరు ఇది. 94లో చదువుకున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ చేసుకోవాలని పాల్గొన్నాం. అందరం కలిసి బాగా మంచిగా చేసుకున్నాం. అందరం ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అడగండి మీరు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? మాది కరాలపాడండి. మా అమ్మ వాళ్ళది వాడపల్లి, మాది కరాలపాడు. మేము 1994 10th అయిపోయింది. ఇంకా ఇక్కడ మేము ఫంక్షన్ పెట్టుకోవాలి అనుకొని పెట్టుకున్నాం. మాకు చాలా బాగుందండి, చాలా బాగుంది. అవునండి, అన్నీ తెలుసుకున్నా, అన్నీ మాట్లాడాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలవాలి అందరూ, మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఇంకా ఈసారి ఇంకా బాగా పెట్టుకోవాలి. ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ ಚೆಲಿಮಿಕಿ ನೆಲವೈ